అన్నదాత విజ్ఞానం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. యుఎస్ 7067 పత్తి విత్తనాల యొక్క ప్రయోజనాలు. మధ్య మరియు దక్షిణ భారతదేశ వాతావరణానికి అనుకూలంగా ఉంటుంది. పొడవుగా పెరగడం వల్ల ఎక్కువ కాయలు వచ్చే అవకాశం ఉంది. పెద్ద కాయ బరువు 5.56 గ్రాములు అధిక దిగుబడికి తోడ్పడుతుంది. మంచి ఫైబర్ పొడవు 30 నుంచి 31 మిల్లీమీటర్లు కలిగి ఉంటుంది. బోల్గార్డ్ 2 సాంకేతికత వల్ల కొన్ని రకాల తెగుళ్లను తట్టుకుంటుంది. దట్టమైన నాటడానికి అనుకూలంగా ఉండటం వలన ఒకేసారి ఎక్కువ మొక్కలు వేయవచ్చు. దిగుబడి సాధారణంగా యుఎస్ 7067 పత్తి విత్తనాల దిగుబడి ఎకరానికి 12 నుండి 18 క్వింటాళ్ల వరకు ఉండవచ్చు. అయితే ఇది నేల రకం, సాగు పద్ధతులు మరియు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. సాగు మరియు నిర్వహణ. నేల నల్లరేగడి, ఎర్ర నేలలు, ఒండ్రు నేలలు మరియు నేలలు అనుకూలంగా ఉంటాయి. నేల బాగా నీరు నిలిచేదిగా ఉండాలి మరియు pH 5.5 నుండి 8.5 మధ్య ఉండాలి. విత్తన మోతాదు ఎకరానికి 1 నుండి 2 కేజీల విత్తనాలు అవసరం కావచ్చు. ఇది నాటే విధానం మరియు దూరంపై ఆధారపడి ఉంటుంది. విత్తన శుద్ధి సాధారణంగా ప్రైవేట్ కంపెనీలు విక్రయించే విత్తనాలకు రసాయనాలతో ముందుగానే శుద్ధి చేస్తారు. ఒకవేళ శుద్ధి చేయకపోతే కిలో విత్తనానికి 3 గ్రాముల బావిస్టిన్తో శుద్ధి చేయవచ్చు. నాటే సమయం ఖరీఫ్ సీజన్లో జూన్-జూలై. నాటే విధానం విత్తన డ్రిల్, నాగలి వెనుక లేదా డిబ్లింగ్ పద్ధతిలో నాటవచ్చు. నాటే లోతు 4 నుంచి 6 సెంటీమీటర్లు. నీటిపారుదల పంట యొక్క దశను బట్టి నీటిపారుదల అవసరం ఉంటుంది. ముఖ్యంగా పూత మరియు కాయ అభివృద్ధి సమయంలో నీరు అవసరం. ఎరువులు నేల పరీక్ష ఆధారంగా ఎరువులు వేయాలి. సాధారణంగా వర్షాధారిత పంటకు ఎకరానికి 20 కిలోల ఎన్పీకే మరియు నీటిపారుదల ఉన్న పంటకు 40-20 కిలోల ఎన్పీకే సిఫార్సు చేస్తారు. చివరి దుక్కిలో హెక్టార్కు 25 నుండి 30 టన్నుల FIM పశువుల ఎరువు వేయవచ్చు. తెగుళ్లు మరియు వ్యాధులు. యుఎస్ 7067 BG2 బోల్గార్డ్ 2 సాంకేతికతను కలిగి ఉన్నందున ఇది కొన్ని రకాల బోల్ వార్మ్స్, కాయ తొలుచు పురుగులు నుండి కొంత రక్షణను అందిస్తుంది. అయినప్పటికీ ఇతర తెగుళ్లు మరియు వ్యాధుల కోసం నిరంతరం పర్యవేక్షణ అవసరం. మార్కెటింగ్ మరియు అమ్మకాలు. ఈ రకం విత్తనాలు సాధారణంగా ప్రైవేట్ సీడ్ కంపెనీల ద్వారా డీలర్లు మరియు పంపిణీదారుల ద్వారా రైతులకు అందుబాటులో ఉంటాయి. మీరు మీ ప్రాంతంలోని వ్యవసాయ దుకాణాలలో లేదా ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో వీటిని కొనుగోలు చేయవచ్చు. కొనుగోలు చేసే ముందు విత్తనం యొక్క అసలైన నాణ్యతను నిర్ధారించుకోండి. గుర్తుంచుకోవలసిన విషయాలు. పత్తి సాగు అనేది నేల రకం, వాతావరణం మరియు సాగు పద్ధతులపై ఆధారపడి ఉంటుంది. మీ ప్రాంతంలోని వ్యవసాయ నిపుణుల సలహా తీసుకోవడం మంచిది. ఎప్పటికప్పుడు వచ్చే కొత్త రకాలు మరియు సాంకేతికతల గురించి తెలుసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది.